అనంతపురం జిల్లాలో ఒక ఊరి చివరన చెవికిపోయిన తాటాకు గుడిసెలో శివయ్య మరియు అతని బామ్మ నివసిస్తున్నారు. శివయ్య రోజంతా జమీందారు గారి పొలంలో మట్టి మోసి అలసిపోయి సాయంత్రం ఇంటికొచ్చాడు. బామ్మ, ఈ ఎండలకు ప్రాణం పోయేలా ఉంది. పొలంలో గడ్డపారతో ఒక దెబ్బ కొడితే రాళ్ల నుండి నిప్పులు పుడుతున్నాయి, కానీ తడి తగలడం లేదు. కూలీగా వచ్చిన 4 గింజలే మనకు ప్రాణాధారం అయ్యాయి. నా భుజాలు కందిపోయాయి బామ్మ. ఈ మట్టిని మోయలేక నా వెన్ను వంగుతుంది. రక్తం చెమటగా మారి కారుతున్నా కడుపు నిండా ఒక్క పూట అన్నం తినే అదృష్టం మనకెందుకు లేదు బామ్మ? అలా అనకురా శివయ్య, నీ మాటలు నా గుండెను కోస్తున్నాయి. నీ వయసులో ఉండాల్సిన ఉత్సాహం నీ ముఖంలో లేదురా. అంతా నా తలరాత. నిన్ను మహారాజులా చూసుకోవాల్సిన ఈ చేతులతో నీకు ఈ తెల్ల గంజి నీళ్ళిస్తున్నాను చూడు. ఇది నా దౌర్భాగ్యం రా. నీ తల్లే బ్రతికుంటే నిన్నిలా చూసి ప్రాణాలు విడిచేది. ఈ ముసలి ప్రాణం ఇంకా ఎందుకు బ్రతికుందో నాకే తెలియటం లేదు. బామ్మ, నువ్వు లేకపోతే నాకెవరున్నారు? కానీ ఆకలి మంట భరించలేకుండా ఉంది. ఊర్లో వాళ్ళందరూ విందులు చేసుకుంటుంటే మన గూళ్ళో మాత్రం ఈ శవం లాంటి నిశ్శబ్దం ఎందుకు? నేను రోజంతా ఎండల్లో మాడిపోయి తెచ్చిన ఈ గింజలు మన ఆకలిని కూడా తీర్చలేకపోతున్నాయి. రేపు పని దొరక్కపోతే మన గతేంటి బామ్మ? ఈ మండుతున్న ఎండలో రోజంతా ఎండలో మాడిపోయి తెచ్చిన ఈ గింజలు మన ఆకలిని కూడా తీర్చలేకపోతున్నాయి. రేపు పని దొరక్కపోతే మన గతేంటి బామ్మ? ఈ మండుతున్న ఎండలో మనం ఇలాగే గాలిలో కలిసిపోవాల్సిందేనా? నీ బాధ నాకు తెలుసురా శివయ్య. అందుకే అంటున్నాను, నా కాలం దగ్గర పడిందిరా. రేపు నేను కన్ను మూస్తే నిన్ను చూసుకునేదెవరు? నీకొక తోడుంటే చూడాలని ఉందిరా. నీకు పెళ్లి చేసి ఒక ఇంటి వాణ్ణి చేస్తే నా మనసు ప్రశాంతంగా వెళ్ళిపోతుంది. కనీసం నీకు అన్నం వడ్డించే ఒక జీవం ఈ ఇంట్లో ఉంటే నాకు అదే చాలురా. బామ్మ, మన గురించి నీకు తెలీదా? పొద్దున్నే లేచి కూలికి వెళ్తేనే మనకి గంజి మెతుకులు దొరుకుతాయి. మన ఈ నిరుపేదరికాన్ని, ఈ చిరిగిన చొక్కాలని చూసి ఎవరు పిల్లనిస్తారు? నన్ను చూసి జాలిపడేవాళ్లే తప్ప తమ బిడ్డనిచ్చి కష్టపెట్టాలని ఏ తండ్రి అనుకుంటాడు? ఈ గుడిసెలోకి ఏ ఆడపిల్ల వస్తుంది బామ్మ? నా బ్రతుకి ఇలాగే ఈ మట్టిలో కలిసిపోవాల్సిందే. నువ్వెప్పుడు నా పెళ్లి గురించి ఆలోచించి నీ ఆరోగ్యం పాడు చేసుకోకు. పడుకో బామ్మ. మరుసటి రోజు మధ్యాహ్నం శివయ్య పొలానికి వెళ్తాడు. బామ్మ గుడిసె ముందు చింతగింజలు ఏరుకుంటూ కూర్చుంది. అప్పుడే ఒక యువతి వగురుస్తూ కాళ్లు బొప్పలెక్కి భయంతో వణికిపోతూ పరుగున వచ్చి బామ్మ కాళ్ల మీద పడింది. ఆమె కళ్లల్లో ఏదో తెలియని ఆవేదన, రక్షణ కోసం వెతుకులాట కనిపిస్తున్నాయి. అవ్వా, నన్ను కాపాడండి. నన్ను కొందరు దుర్మార్గులు తరుముతున్నారు. నన్ను మీ గుడిసెలో దాచుంచండి. వాళ్ళిటువైపు వస్తున్నారు. అవ్వా, నేను ఏ తప్పు చేయలేదు. రామ్మా, లోపలికి రా. భయపడకు. ఇది పేదవాడి గుడిసె. ఇక్కడికి ఎవ్వరూ రారు. నువ్వు ధైర్యంగా ఉండు. సాయంత్రం శివయ్య ఇంటికొచ్చేసరికి గుడిసెలో ఒక అపరిచిత యువతి ఉండటం చూసి స్తంభించిపోయాడు. ఆమె ముఖం విలక్షణంగా మెరుస్తోంది. కాని దుస్తులు మాత్రం దుమ్ముతో నిండి ఉన్నాయి. ఎవరు నువ్వు? మా గుడిసెలోకి ఎందుకు వచ్చావు? ఈ ఊర్లో నేను ఎప్పుడు చూడలేదు. నా పేరు సుమతి. నాకెవ్వరూ లేరు. మా అమ్మ నాన్నలు చిన్నప్పుడే చనిపోయారు. పొరుగురి నుండి పని కోసం వస్తుంటే కొందరు నన్ను అల్లరి చెయ్యాలని చూశారు. ప్రాణాలు రక్షించుకోవడానికి ఇలా మీ ఆశ్రయం కోరాను. బామ్మ, ఈ రాత్రికి ఆమెనిక్కడే ఉండనివ్వు. రేపు పొద్దున్నే ఆమెను వెళ్ళిపోమని చెప్పు. ఊరి వాళ్ళు చూస్తే లేనిపోని మాటలు అంటారు. మనకున్నదే తక్కువ, అందులో ఈమెకి చోటెక్కడా? అలా అనకురా శివయ్య. ఆ పిల్ల కళ్ళల్లో నిజాయితీ ఉందిరా. ఈ రాత్రికి ఇక్కడే ఉండనివ్వు. ఆ రాత్రి శివయ్య గుడిసె బయట పాత మంచం మీద పడుకున్నాడు. లోపల బామ్మ సుమతి మాట్లాడుకుంటున్నారు. అవ్వా, మీ మనవడు చాలా కష్టపడే మనిషిలా ఉన్నారు. ఇంత పేదరికంలో కూడా మీరు నన్ను ఆదరించారు. ఈ లోకంలో ధనమున్న వాళ్లకంటే మంచి మనసున్న మీరే గొప్పవాళ్ళు. అవునమ్మా, శివయ్య బంగారం లాంటివాడు.
కానీ వాడు తన గురించి ఎప్పుడూ ఆలోచించడు. నా కోరికల్లా వాడొక ఇంటివాడు కావాలని. సుమతి, నీకు ఎవ్వరూ లేరన్నావు కదా, నా మనవడిని పెళ్లి చేసుకుంటావా? వాడు నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకుంటాడు. మా దగ్గర ధనం లేదు కాని ప్రేమ ఉంది తల్లి. సుమతి కాసేపు మౌనంగా ఉండిపోయింది. శివయ్య కాయ కష్టం, అతని నిజాయితీ ఆమెకు నచ్చాయి. 2 రోజుల తర్వాత సుమతి ఆ పెళ్లి కొప్పుకుంది. శివయ్య మొదట సంకోచించిన బామ్మ పట్టుదలకు సుమతి గుణానికి ముగ్ధుడై గుడిసె ముందే 3 ముళ్ళు వేశాడు. పెళ్లి జరిగిన కొద్ది రోజులకే బామ్మ ప్రశాంతంగా కన్ను మూసింది. శివయ్య, సుమతి ఒంటరిగా మిగిలారు. ఒకరోజు సాయంత్రం ఊరి మధ్యలోకి హంగు ఆర్భాటంతో ఒక పెద్ద గుర్రపు బండి వచ్చింది. అందులో నుండి పక్క ఊరి వడ్డీ వ్యాపారి దిగాడు. ఏరా శివయ్య, నా కూతురు ఎక్కడుందిరా? నా కూతురు నీలాంటి భిక్షగాడింట్లో దాక్కుందని తెలిసొచ్చాను. అసలు నీకెంత ధైర్యం ఉంటే నా కళ్ళు కప్పి నా బిడ్డను ఇక్కడ దాస్తావు? అయ్యా, మీరెవరండి? నా భార్యని మీ కూతురు అంటున్నారేంటి? ఆమె అనాథని, ఆశ్రయం కోసం వచ్చిందని పెళ్లి చేసుకున్నాను. మీ మాటలు నాకేమీ అర్థం కావడం లేదండి. అనాథ? నా కూతురు సుమతి అనాథ అనుకున్నావా? ఈ వడ్డీ వ్యాపారి ధనశేఖర్ బిడ్డరా తను. సుమతి, బయటికి రా. నీకోసం మీ నాన్ననొచ్చాను. నేను అనాథనే నాన్నగారు. మీలాంటి పాపాత్ముడి కూతురుగా ఉండటం కంటే ఈ పేదవాడి ఇంట్లో నిజాయితీగా బతకడమే మిన్న అనిపించింది. సుమతి, ఇదంతా ఏంటి? నువ్వింత పెద్ద ధనవంతుడి కూతురివా? మరి నాకెందుకు నిజం చెప్పలేదు? నన్ను ఎందుకు ఇంతటి ద్రోహిని చేశావు? క్షమించండి. నా తండ్రి చేసిన పాపానికి నేను ప్రాయశ్చిత్తం చేయాలనుకున్నాను. నాన్నగారు, మీ పాత డైరీ నేను చదివాను. 20 ఏళ్ల క్రితం శివయ్య గారి తండ్రిని మోసం చేసి ఆయనకున్న 10 ఎకరాల భూమిని మీరు లాక్కున్నారు. ఆ బాధతోనే ఆయన ప్రాణాలు వదిలారు. పిచ్చిదానా, అదంతా వ్యాపారం. నువ్వు ఈ మురికి గుడిసెలో ఉండడానికి వచ్చావా? అవును నాన్నగారు, మీరు పెట్టిన ప్రతి ముద్దలోనూ ఒక పేదవాడి కన్నీరుంది. అందుకే నేను పారిపోయొచ్చాను. నా తండ్రి చేసిన అన్యాయానికి నేను భార్యగా ఈయనకు సేవ చేసి తీర్చుకుంటాను. మీరు లక్షలిచ్చినా మీతో రాను. నా జీవితం ఈయనతోనే, ఈ పేదరికంలోనే. సుమతి, నా తండ్రి చావు కారకుడైన వ్యక్తికి నువ్వు బిడ్డవా? కాలం ఎంత విచిత్రమైంది. నా కుటుంబం నాశనం అవ్వడానికి కారణమైన వాడే మళ్ళీ నా గడప తొక్కుతాడని ఊహించలేదు. నీ అతి తెలివి ఆపు సుమతి. ఇప్పుడే నీతో పాటు ఆస్తి మొత్తాన్ని నా పేరిట రాస్తావా లేదా? ఆ ఆస్తి మీది కాదు నాన్నగారు, అది ఈయనది. ఆ నిజం బయట పెట్టడానికే నేనిక్కడ నిలబడ్డాను. వడ్డీ వ్యాపారి సుమతిని బలవంతంగా తీసుకెళ్లాలని చూడగా ఊరి జనమంతా జమీందారు గారి దగ్గరికి చేరారు. జమీందారు గారు గంభీరంగా రచ్చబండ మీద కూర్చున్నారు. జమీందారు గారు, నా కూతుర్ని మొరటోడు మభ్యపెట్టి పెళ్లి చేసుకున్నాడు. నాకు న్యాయం చేయండి. న్యాయం మీ వైపు లేదు నాన్నగారు. జమీందారు గారు, ఇదిగోండి మా నాన్న రాసిన పాత ఖాతా పుస్తకం. ఇందులో శివయ్య తండ్రి భూమిని ఎలా మోసం చేసి లాక్కున్నారో వివరంగా ఉంది. నేను ఆ ఆస్తిని కోరుకోవటం లేదు. శివయ్యకు జరగాల్సిన న్యాయం మాత్రమే కోరుతున్నాను. వడ్డీ వ్యాపారి గారు, మీ కూతురు మీ మీదనే సాక్ష్యం చెప్పింది. మీరు చేసిన మోసం సుస్పష్టం. ఈ క్షణం నుండే శివయ్య తండ్రికి చెందిన 10 ఎకరాల భూమిని మరియు దానికి సరిపడా నష్టపరిహారాన్ని మీరు చెల్లించాలి. లేకపోతే మిమ్మల్ని జైలుకు పంపిస్తాను. వద్దు సామి, నా కూతురు నా కళ్ళు తెరిపించింది. శివయ్య, నన్ను క్షమించు. నా ఆస్తంతా నీకే ఇస్తాను. నా కూతుర్ని బాగా చూసుకో. అయ్యా జమీందార్ గారు, నా తండ్రికి చెందిన 10 ఎకరాల భూమిని నాకు ఇప్పిస్తే చాలు. నేను కష్టపడి బతికే రైతును. ఈయన ఆస్తి కానీ డబ్బు కానీ నాకొద్దు. నా సుమతి పక్కనుంటే నాకు ప్రపంచమే దొరికినట్టు. మా బామ్మ కోరిక నెరవేరింది. ఆమె ఆశీర్వాదంతో నా సుమతి ఒక అతిథిలా వచ్చి నా జీవితాన్నే మార్చింది. జమీందారు గారి తీర్పు తర్వాత శివయ్య మరియు సుమతి మెల్లగా తమ పాత తాటాకు గుడిసె వైపు నడుచుకుంటూ వచ్చారు. అప్పటికే సూర్యుడు అస్తమిస్తున్నాడు. శివయ్య అరుగు మీద కూర్చొని తన భార్య వైపు చూశాడు. సుమతి, ఇవాళ జరిగినవని తలంచుకుంటే ఏదో కలలా ఉంది. నా తండ్రి చావు కారణమైన వ్యక్తి నీ తండ్రి అని తెలిసినప్పుడు ఒక క్షణం నా లోకం ఆగిపోయినంత పనయింది. నేను ఏ కళ్ళతో చూడాలి, ఏమని పిలవాలని నా మనసు విలవిల్లాడింది. నన్నెందుకు ఇంతటి చీకట్లో ఉంచావు? నన్ను క్షమించండి. ఆ నిజాన్ని మోస్తూ మీతో ఉండటం నాకు ప్రతి క్షణం నరకంలో ఉండేది.
కానీ ఆ రోజు బామ్మగారి కళ్ళల్లో నేను చూసిన ఆశ నన్ను నిలబెట్టింది. నా తండ్రి చేసిన పాపానికి నేను బానిసలా మీ ఇంట్లో ఉండి సేవ చేయాలనుకున్నాను. మీ చేతి గంజిలో ఉన్న ఆ నిజాయితీ నా తండ్రి లక్షల ధనంలో లేదని నాకు అర్థమైంది. నిజమే సుమతి. రక్తం పంచుకున్న తండ్రి ఒకరైతే మనసు పంచుకున్న భార్యవి నువ్వు. నీ వల్లనే ఇవాళ నా తండ్రికి ఆత్మశాంతి కలిగింది. ఆ 10 ఎకరాల భూమి తిరిగి రావడం కంటే నీ స్వచ్ఛమైన మనస్సు నాకు అర్థమవడం నాకు పెద్ద విజయం. కాని సుమతి, ఆస్తి వచ్చింది కదా అని మనం మన నిరాడంబరతను మర్చిపోకూడదు. మీరు ఏది చెబితే అదేనండి. ఈ గుడిసే మనకు ఎప్పటికీ గుడి. ఈ 10 ఎకరాల్లో మనం కేవలం పంటలే కాదు, బామ్మ కోరుకున్న సంతోషాన్ని, ప్రేమని కూడా పండిద్దాం. రేపటి నుండి మనం కొత్త మనుషులుగా ఒకరికొకరు తోడుగా బతుకుదాం. నిజం సుమతి. పగలు ద్వేషాలు వదిలేసి కష్టాన్ని నమ్ముకుని ముందుకెళ్దాం. మన బామ్మ ఆశీర్వాదం ఎప్పుడు ఈ గడప మీద వెలుగుతూనే ఉంటుంది. అన్యాయంగా సంపాదించిన ధనం ఎప్పుడూ నిలవదు. నిజాయితీగా కష్టపడే మనిషిని దేవుడు ఏదో ఒక రూపంలో తప్పక ఆదుకుంటాడు. ఒక మనిషి చేసే పాపం తన వారసుల ద్వారానే ప్రాయశ్చిత్తం పొందుతుంది. పల్లెటూరి ఇల్లాలు. సకినేటిపల్లి అనే గ్రామంలో సోమయ్య అనే ఒక కష్టజీవి ఉండేవాడు. సోమయ్యకు తెలివి తక్కువని కాదుగాని పట్టుదల ఎక్కువ. తన భార్య లక్ష్మి. లక్ష్మి ఖాళీగా ఉండకుండా ఊరి కాలువకట్టు నుంచి నల్లమట్టిని తట్టలతో మోసుకొచ్చి అక్కడ పోసింది. అక్కడ వంకాయ, బెండకాయ మొక్కలు నాటింది. ఇంటి పైకప్పు మీదకు ఒక సొరకాయ తీగను పాకించింది. సరిగ్గా అదే సమయంలో పక్కింటి సాయమ్మ తన ఖాళీ గిన్నె పట్టుకుని అక్కడికొచ్చింది. ఏమీ లక్ష్మి, ఊరంతా ఎండకు మాడిపోతుంటే నీ పెరటితోటేంటి ఇలా పచ్చగా వెలిగిపోతుంది? ఆ వంకాయలు చూడు ఎంత నిగనిగలాడుతున్నాయో. అసలు ఈ ఇసుక నీళ్ళలో ఇవి ఎలా పండాయే? మట్టిలో ఏముంది సాయమ్మ, మనసులో ఉండాలి గాని. ఊరి కాలువ దగ్గర్నుంచి నల్లమట్టి ఉందని తెలిసింది. రోజుకు 2 తట్టెలు మోసుకొచ్చి ఇక్కడ పోశాను. కడిగిన బియ్యం నీళ్లు, వంటింటి చెత్త అంతా ఇక్కడే వేశాను. చూడు, ఆ భూతల్లి మనల్ని ఎప్పుడూ మోసం చెయ్యదు. నిజమే లక్ష్మి, కాని ఏం లాభం? నీ తోటలో వండుకోవడానికి కూరగాయలైతే ఉన్నాయి, కాని ఇంట్లో వండడానికి ఒక్క బియ్యం గింజైనా ఉందా? నా పరిస్థితి చూడు. పొయ్యి వెలిగించి 2 రోజులైంది. పిల్లలు ఆకలితో అల్లాడుతున్నారు. కూరలుంటే మాత్రం గంజి లేకుండా ఎలా తింటామే? నీ బాధ నాకు అర్థమవుతోంది సాయమ్మ. నా ఇంట్లో కూడా అదే పరిస్థితి. ఇదిగో ఈ సొరకాయ తీగ వైపు చూడు, కాయలు ఎంత బరువుగా వేలాడుతున్నాయో. ఇవున్నాయి కాబట్టి ఈ కరువులో ప్రాణాలు నిలబడుతున్నాయి. కాని గంజి కాచుకోవడానికి ఒక్క ధాన్యం గింజ కూడా లేకపోవడం ఎంత బాధాకరం. సోమయ్య 2 వరహాలతో సంతకు వెళ్లారు. ఏదైనా తెస్తారని దారి చూస్తున్నాను. అసలు ఈ 7 వర్షాలు ఎందుకు రానట్టు లక్ష్మి? పెద్దవాళ్లు ఏదో శాపం తగిలిందంటున్నారు. శాపం కాదు సాయమ్మ, ప్రకృతి ఇచ్చే సంకేతం. వర్షాలు వచ్చే ముందు ఆ గాలిలో ఒక రకమైన తడివాసన రావాలి. ఈసారి ఎండలు మండిపోతున్నా ఆ వాసన రాలేదు. పైగా ఈ వలస పక్షులను చూసావా? అవి ఈ ఏడాది అడవి వైపు వెళ్లకుండా ఊరి బయట చెరువుల దగ్గరే ఆగిపోయాయి. అంటే అడవిలో నీళ్లు ఉండవని వాటికి ముందే తెలుసు. మనకే అర్థం కాలేదు. అయ్యో, నీకింత తెలివుందేంటి లక్ష్మి? ప్రకృతిని ఇలా కూడా చదవచ్చని నాకు తెలీదే. అందరూ ఆ భూస్వామి ఇచ్చే అప్పుల కోసం ఎదురు చూస్తున్నారు, కానీ నీలాగా సొంతంగా ఏదో ఒకటి చేద్దామని ఎవ్వరూ అనుకోవడం లేదు. అప్పు అనేది ఒక ఊబి సాయమ్మ. ఆ చలపతి గారు ఇచ్చే వరహాల వెనుక 7 గుంటల పొలముంది. మనం ఈ కరువును తట్టుకోవాలంటే ఒకరికొకరం సాయం చేసుకోవాలి. ఇదిగో ఈ 4 వంకాయలు, ఈ సొరకాయ ముక్క తీసుకెళ్ళు. బియ్యం లేకపోతే ఏముంది, ఈ కూరలనే ఉడకబెట్టుకుని తింటే కాస్త శక్తి వస్తుంది. నువ్వు దేవతవే లక్ష్మి. నీ దగ్గర ఏమీ లేకపోయినా నాకిస్తున్నావు. ఈ కరువు ఎన్నాళ్ళు ఉంటుందో ఏమో కాని నీలాంటి స్నేహితురాలు ఉండటం నా అదృష్టం అని అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది సాయమ్మ. ఇక సోమయ్య వణుకుతున్న అడుగులతో భూస్వామి చలపతి దగ్గరికి వెళ్ళాడు. అయ్యగారు, దండాలండి. ఈ నెల కూలీ డబ్బులు ఇస్తారని వచ్చానండి. ఇంట్లో కనీసం గింజలు కూడా లేవండి. కూలీ డబ్బులా? యారా సోమయ్య, నీకు సిగ్గుగా లేదు? నా దగ్గర పొలం పనుల కోసం నువ్వు తీసుకున్న 15 వరహాల అప్పు సంగతి ఏంటే? అది కట్టకుండా కూలీ అడుగుతున్నావా? అయ్యో అయ్యగారు,
ఈ ఏడాది పంట పండుతుందని ఆశపడ్డానండి. కానీ వర్షాలు లేక పెట్టుబడి అంతా మట్టిలో కలిసిపోయింది. వచ్చే ఏడాది పంట పండాక వడ్డీతో సహా కడతానండి. దయచేసి ఈసారికి కూలీ డబ్బులిప్పించండి. వచ్చే ఏడాది దాకా ఎవడాగుతాడ్రా? నా డబ్బులు నాకిప్పుడే కావాలి. ఒక పంచెయ్యి. నీ అప్పు తీరే వరకు నువ్వు నా పొలంలోనే వెట్టి చాకిరీ చేయాలి. నీకు ఒక్క పైసా కూడా కూలీ ఇవ్వను. అప్పులో జమ చేసుకుంటాను. ఏమంటావు? హాయ్ గారు, గంజి కాచుకోవడానికి కూడా ఇంట్లో ఒక్క ధాన్యం గింజ కూడా లేదయ్యా. అలా అంటే మా ఆకలి ఎలా తీరుతుందండి? మా ఆవిడ లక్ష్మి ఇంట్లో ఆకలితో అల్లాడుతోంది. కాళ్ళు పట్టుకుంటానయ్య గారు, ఈ ఒక్కసారికి సాయం చేయండి. సోమయ్యకు ఆ క్షణంలో తన భార్య లక్ష్మి మాటలు గుర్తొచ్చాయి. సరిగ్గా 3 నెలల క్రితం సోమయ్య విత్తనాలు కొనడానికి సిద్ధమవుతున్నప్పుడు లక్ష్మి అతన్ని ఆపింది. ఏవండి, నా మాట వినండి. ఈ ఏడాది మనం పొలం వేయొద్దు. వర్షాలు సరిగ్గా పడవు. అప్పులు చేసి కష్టపడటం తప్ప మనకు దక్కేది ఏమీ ఉండదు. ఏంటే లక్ష్మి, నీకు పిచ్చి పట్టిందా? ఆకాశం నిండా మబ్బులున్నాయి. వర్షం రాక ఏమవుతుంది? పక్క పొలం నాగయ్య విత్తనాలు చల్లుతున్నాడు. నేను కూడా చల్లాలి. ఆకాశంలో మబ్బులు చూసి వర్షం వస్తుందని నమ్మకండి. సోమయ్య అలా ఆలోచిస్తూ ఉండిపోతాడు. చలపతి చూసి గట్టిగా అరుస్తాడు. ఏంట్రా సోమయ్య, నిలబడి అంతలా ఏం ఆలోచిస్తున్నావు? సోమయ్య భూస్వామి కాళ్ల దగ్గర పడి ఏడుస్తున్నాడు. చలపతి ఆఖరికి జాలిపడినట్టు నటించి ఒక పని చెప్పాడు. సరే, అంతగా ఏడుస్తున్నావు కాబట్టి ఒక పంచేయి. ఊరి బయటున్న నా గిడ్డంగి నుంచి ఆ గుమ్మడికాయల బస్తాలు మోసి నా ఇంటి దగ్గర పడేయ్. ఆ పని పూర్తి చేస్తే ఇదిగో ఈ 2 వరహాలు ఇస్తాను. అప్పు అలాగే ఉంటుంది. సోమయ్య కష్టపడి ఆ బస్తాలు మోసి ఆ 2 వరహాలు తీసుకుని సంతోషంగా సంతలో కొన్ని గింజలు కొని ఇంటికి వెళ్ళాడు. సోమయ్య వెళ్ళిపోగానే, చూసావా ముత్యాలు, ఆ 2 వరహాలు పట్టుకుని వాడు ఎంత సంబరంగా వెళ్తున్నాడో. వాడి దరిద్రం వాడికి అమృతంలా అనిపిస్తోంది. అవునయ్య గారు, వాడు పరమామాయకుడు. కాని ఆ 7 గుంటల భూమిని మాత్రం ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. దాన్ని వదులుకోమంటే చేస్తాడు కాని ఇవ్వడు. అదే నా కడుపు మంట ముత్యాలు. చుట్టూ నా 100 ఎకరాల భూమి ఉంటే దాని మధ్యలో వాడి 7 గుంటల పొలం ఒక పచ్చని రత్నంలా మెరుస్తోంది. ఆ భూమి నా గుప్పిట్లోకి రావాలి. అది జరగాలంటే వాడు ఇంకా పేదరికంలోకి వెళ్ళాలి. ఆకలితో అల్లాడిపోవాలి. ఇల్లు గడవక, అప్పులు తీర్చలేక వాడు వీధిన పడాలి. అప్పుడు గత్యంతరం లేక ఆ భూమి కాగితాలను నా కాళ్ళ దగ్గర పడేస్తాడు. ఈ కరువు మనకు దేవుడిచ్చిన వరం ముత్యాలో. వాడిని ఇంకా ఇబ్బందుల్లోకి నెట్టాలి. అప్పుడే ఆ మట్టి నా వశమవుతుంది. నిజమే అయ్యగారు, మీరు చెప్పింది అక్షర సత్యం. వాడు అప్పు తీర్చలేక సతమతమవుతుంటే ఆ 7 గుంటల పొలం మన ఖాతాలోకి రావడం ఖాయం. సోమయ్య లక్ష్మి చీకట్లో కూర్చొని గంజి తాగుతున్నారు. సోమయ్య ముఖం దించుకొని కూర్చున్నాడు. లక్ష్మి, నన్ను క్షమించు. నువ్వు చెప్పిన మాట వినకుండా నేను పెద్ద తప్పు చేశాను. నా మూర్ఖత్వం వల్ల మన ఇంటిని కరువులోకి నెట్టాను. ఆ భూస్వామి దగ్గర అప్పు తీర్చే దారి కనిపించడం లేదు. బాధపడకండి. మీరు ఏదో మన ఇంటి బాగు కోసమే కదా చేశారు. పంట పండితే మన కష్టాలు తీరుతాయని ఆశపడ్డారు తప్ప అందులో స్వార్థమేదీ లేదు కదా. ఇప్పటికైనా నా మాట వింటానన్నారు. అదే నాకు 10,000 వరహాలతో సమానం. అవును లక్ష్మి, ఇక నుంచి నువ్వు ఏది చెబితే అదే చేస్తాను. కానీ లక్ష్మి, నీకొక విషయం అడగాలి. అసలు వర్షాలు పడవని నీకంత ఖచ్చితంగా ఎలా తెలిసింది? ఎవరైనా చెప్పారా? నాకెవరూ చెప్పలేదండి. నా చిన్నప్పుడు మా మామ్మ చెప్పిన కథల్లో ఒక రహస్యం ఉండేది. లక్ష్మి, మన చుట్టూ ఉన్న వాతావరణమే మనకన్నీ చెబుతుంది అనేదామె. గాలి వీచే దిశను బట్టి, సాయంత్రం వేళ ఆకాశం రంగును బట్టి, ముఖ్యంగా వలస పక్షుల రాకను బట్టి వర్షాలు వస్తాయో రావో తెలుసుకోవచ్చు. అదెలా లక్ష్మి? వర్షాలు వచ్చే ముందు ఆ గాలిలో ఒక రకమైన తడివాసనుంటుంది. ఈసారి ఎండలు మండిపోతున్నా ఆ వాసన రాలేదు. పైగా వలస వచ్చే పక్షులు ఈ ఏడాది అడవి వైపు వెళ్లకుండా ఊరి బయట చెరువుల దగ్గరే ఆగిపోయాయి. అంటే అడవిలో నీళ్లు ఉండవని వాటికి ముందే తెలుసు. అవే నా కళ్లకు కనిపించాయి. లక్ష్మి, నీకు ఇంత తెలివుందా? నీ తెలివి గురించి నువ్వు పట్టించుకోక మనం ఇలా ఉన్నాం. నువ్వు ఈ 4 గోడల మధ్య ఉండాల్సిన దానివి కాదు.
ఏదో ఒక రోజు మనం ఇలా ఉండము లక్ష్మి. నాకు నమ్మకముంది. చాలేండి మీ పొగడ్తలు. పదండి పడుకుందాం, రేపు మళ్ళీ పనికి వెళ్ళాలిగా. మరుసటి రోజు సోమయ్యకు జ్వరం వస్తుంది. సోమయ్యకు జ్వరం రావటంతో 2 రోజులు పనికి వెళ్ళలేదు. అది తెలుసుకున్న భూస్వామి చలపతి ఆగ్రహంతో సోమయ్య ఇంటికొచ్చాడు. ఓయ్ సోమయ్య, ఎక్కడున్నావురా? 2 రోజుల నుంచి నా పొలానికి రాకుండా ఇంట్లో ముసుగు తన్ని పడుకుంటావా? నా అప్పు ఎవడు కడతాడ్రా? బయటకు రా. లక్ష్మి బయటకొచ్చి ధైర్యంగా నిలబడింది. అయ్యగారు, నమస్కారమండి. మా ఆయనకు ఒంట్లో బాలేదు, జ్వరం మీద ఉన్నారు, అందుకే రాలేకపోయారు. జ్వరమా? నా అప్పు ముందు జ్వరం ఎంతరా? వాడిలా ఇంట్లో కూర్చుంటే నా 15 వరహాల అప్పు ఎలా తీరుతుంది? వెంటనే వాడిని బయటకు రమ్మను, లేకపోతే మీ ఇంటిని జప్తు చేస్తాను. సోమయ్య నీరసంగా వణుకుతూ బయటకొచ్చి అరుగు మీద కూర్చున్నాడు. ఊరి జనం అంతా చూస్తున్నారు. అయ్యగారు, ఓపిక లేదయ్యా. అయ్యగారు, ఒక్క నిమిషం వినండి. మీరు 15 వరహాల అప్పు అంటున్నారు కదా, అసలు ఆ లెక్క ఏంటో ఒకసారి చెప్పండి. ఓహో, సోమయ్య పెళ్ళాం లెక్కలు అడుగుతోందా? విన్నారా ముత్యాలు? సరే విను. నీ మొగుడు ఏడాది క్రితం విత్తనాల కోసం 10 వరహాలు తీసుకున్నాడు. దానికి వడ్డీ 5 వరహాలు కలిపి మొత్తం 15 వరహాలు. బాగుందయ్య గారు, 10 వరహాలకు ఏడాదికి 5 వరహాల వడ్డీ అంటే అది అన్యాయం కాదా? అయినా మా ఆయన మీ పొలంలో గడిచిన 3 నెలల నుంచి పైసా తీసుకోకుండా పనిచేస్తున్నారు. ఆ కూలి ఎంతవుతుందో లెక్క వేశారా? అది అది అప్పులో జమ చేస్తున్నాను కదా. సరే, రోజుకు ₹1/2 చొప్పున వేసుకున్న 3 నెలలకి అంటే 90 రోజులకి 45 రూపాయలవుతాయి. అంటే సుమారు 8 వరహాలు. 10 వరహాల అసలులో 8 వరహాలు పోతే ఇంకా మిగిలింది 2 వరహాలే. ఆ 2 వరహాల కోసం మనిషిని చంపేంత పని చేస్తారా? పైగా మొన్న ఆ గుమ్మడికాయల బస్తాలు మోసినందుకు మీరిచ్చిన 2 వరహాలు కలిపితే అసలు అప్పు మొత్తం తీరిపోయింది కదా. ఊరి జనమంతా ముక్కు మీద వేలేసుకున్నారు. చలపతి ముఖం పాలిపోయింది. అదేంటి, అలా ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదయ్య గారు? లెక్క లెక్కే కదా. మీరు సామాన్య ప్రజల్ని అక్షరాలు రావు అని మోసం చేస్తున్నారు. కాని మా కష్టానికి కూడా విలువుంటుంది. ఇప్పటికైనా చాలు, మా అప్పు తీరిపోయింది. ఇంకొక్క మాటంటే మిమ్మల్ని రచ్చబండ దగ్గర నిలబెడతాను, జాగ్రత్త. సరే సరే, ఏదో పొరపాటు జరిగిందిలే. పదండ్రా వెళ్దాం. చలపతి పారిపోయిన తర్వాత సోమయ్య తన భార్య వైపు వింతగా చూడసాగాడు. ఆమె వేసిన ఆ లెక్కలు, ఆ ధైర్యం ఆయనకు కొత్తగా అనిపించాయి. లక్ష్మి, నా కళ్ళ ముందే ఏం జరిగింది? ఆ చలపతి గారే తల దించుకొని వెళ్ళిపోయారంటే నమ్మలేకపోతున్నాను. అసలు నీకు ఇవన్నీ ఎలా తెలుసు లక్ష్మి? ప్రకృతిని చదవడం అంటే ఏదో అలవాటు అనుకున్నాను, కానీ నీకు ఈ లెక్కలు కూడా వచ్చా? ఎప్పుడు నేర్చుకున్నావు ఇవన్నీ? లెక్కలంటే కేవలం పుస్తకాల్లో ఉండే అంకెలు మాత్రమే కాదండి. మనం రోజూ చేసే పనిలో కూడా లెక్క ఉంటుంది. మీరు పొలానికి వెళ్ళి ఎండనక వాననక కష్టపడుతుంటే నేనిక్కడ వంటింట్లో ఏమీ తెలియని దానిలా కూర్చోలేదు. మీరు ఏ రోజు పనికి వెళ్లారో, ఎన్ని గంటలు పనిచేశారో నేను మన మట్టి కూడ వెనుక చిన్న రాళ్లతో గుర్తుపెట్టుకున్నాను. రాళ్లతోనా? ఏంటది? అవునండి, మీరు పనికి వెళ్లిన ప్రతి రోజుకు ఒక చిన్న చింతగింజ చొప్పున వేరు చేసి ఒక కుండలో దాచాను. ఆ భూస్వామి దగ్గర మీరు తీసుకున్న అప్పుకి, ఆయన వేసే వడ్డీకి అసలు పొంతన లేదని నాకెప్పుడో అర్థమైంది. అందుకే నేను మన పొయ్యి దగ్గర అప్పుడప్పుడు బొగ్గు ముక్కతో నేల మీద లెక్కలు వేసి చూసుకునేదాన్ని. మన రక్తం ధారపోసి చేసే కష్టం మరొకరి పాలు కాకూడదనే ఈ ప్రయత్నం చేశాను. నిజమే లక్ష్మి, ఈ రోజు నువ్వు లెక్కలు చెప్పి భూస్వామిని పంపించేస్తుంటే ఊరి వాళ్ళంతా నిన్ను సాక్షాత్తు ఆ సరస్వతీదేవిలా చూశారు తెలుసా? నా భార్య ఇంత తెలివైనదని ఈ రోజే లోకానికి తెలిసింది. సోమయ్య కళ్లల్లో సంతోషం, గర్వం కనిపించాయి. ఆ రోజు నుంచి సకినేటిపల్లిలో సోమయ్య, లక్ష్మి గర్వంగా జీవించారు. లక్ష్మి తెలివితేటలు ఆ ఊరి ప్రజలకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పాయి. ఎవరూ మోసం చేయలేరనే ధీమా ఆ దంపతుల్లో పెరిగింది. చదువు అక్షరాల్లోనే కాదు, లోకజ్ఞానంలోనూ ఉంటుంది. తెలివైన భార్య ఇల్లాలు మాత్రమే కాదు, ఇంటికి ధైర్యమిచ్చే యోధుడు కూడా.